హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం ఈరోజు న్యూ ఇయర్ అనమాట. నేను ఇది ఏ రోజు అయితే వీడియో చేస్తున్నానో ఆ రోజు న్యూ ఇయర్. నేను వీడియో కూడా పెట్టాను అనమాట. అది సెలబ్రేషన్. మన సెలబ్రేషన్ అట్లా ఉంటుంది అనమాట. మన సెలబ్రేషన్ చూసారా మీరు? అట్లా ఉంటుంది. ఎలాగుంటుంది అంటే మా ఇంటి నుంచి బండి కాదు, నాకు బండి బాగా అలవాటు అయిపోయిందిలేండి. ఈ బండి నాకు చాలా అలవాటు అయిపోయాయి. ముందెలాగా మేము నడుచుకొని వెళ్ళేవాళ్ళం, లేకపోతే సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. టెన్త్ దాకా నడుచుకొని సైకిల్ మీద అలవాటు అయిపోయేది. దాని తర్వాత బండి అలవాటు అయిపోయాయి. మరి మనం నడవడమే మానేసాం అనమాట. అంటే మా ఇంటి నుంచి ఒక 100 మీటర్లు నడడానికి కూడా కొద్దిగా బద్ధకం వేసేసేది కాలేజ్ టైం అప్పుడు. ఇప్పుడు దానికంటే రెట్టింపు అయిపోయింది ఆ బద్ధకం అనమాట. ఆ బద్ధకం నిన్న న్యూ ఇయర్ అప్పుడు ఏంటైందంటే, ఎవరి దగ్గర బండి లేదు, నా దగ్గర లేదు. ఇప్పుడు ఉంది, ప్రస్తుతానికి ఉంది. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళారనమాట బండి. మా అన్నీ తీసుకెళ్ళాడు. బండి లేదు, మా ఫ్రెండ్స్ దగ్గర బండి లేదు. మరి న్యూ ఇయర్ కదరా, బయటికి వెళ్దాంరా అన్నారనమాట. సరేరా వెళ్దాం, నీ కోరిక నేను ఎందుకు వద్దనాలి, సరే రండి అన్నాడు. నాకు తెలియదు వాళ్ళ దగ్గర బండి లేదని. నాకు తెలిసి ఉంటే రావద్దనేవాడిని. నాకు తెలీదు. వాళ్ళు నుంచి నడుచుకొని వచ్చి వీడియో కాల్ చేస్తున్నారనమాట. వీడియో కాల్ చేసి, అరే మీ ఇంటి జంక్షన్లో ఉన్నాం రారా. ఇదేంటి జంక్షన్లో ఉన్నారు అంటే నిలబడి ఉన్నారనమాట. బండి ఎదురా అంటే, లేదురా బండి లేదు, మా దగ్గర బండి లేదు, నడుచుకొని వెళ్దాం అన్నారనమాట. అయ్య బాబాయ్, ఇది ఇప్పుడు నడుచుకొని వెళ్ళాలా? దాదాపు 2-3 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళి న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనం చేసామన్నమాట. అది కూడా ఆ సెలబ్రేషన్ ఎక్కడైంది మనది, మా ఊరు రైల్వే స్టేషన్లో సెలబ్రేట్ చేసామన్నమాట మనం ఈసారి న్యూ ఇయర్. అది కూడా నడుచుకొని వెళ్ళి బ్లాగ్ చేస్తూ వెళ్ళి మనం సెలబ్రేట్ చేసామన్నమాట. చూడండి, నేను నిన్న బ్లాగ్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం కాదు, కొత్త రోజు. మనం ఒక కొత్త రోజుకి ఎంటర్ అయ్యామన్నమాట. ఈ కొత్త రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాకపోతే ఈ కొత్త రోజు అందరికీ బాగుంటుంది. అందరికీ దాదాపు అందరూ ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. దాని తర్వాత రోజు గురించి ఆలోచించండి. దాని తర్వాత రోజు నుంచి మీరు డ్యూటీ ఎక్కాలి, అంటే డబ్బులు సంపాదించాలి. డ్యూటీ ఎక్కి డబ్బులు సంపాదించాలి, లేకపోతే స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, లేకపోతే పనికి వెళ్ళాలి. తర్వాత రోజు ఆలోచించండి. న్యూ ఇయర్ కొత్త రోజు అందరికీ బాగుంటుంది, కొంతమందికి బాగోదు. ఎందుకంటే వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ వల్ల బాగోదు అనమాట. వాళ్ళకి స్పీడ్కి తోలుతారు, యాక్సిడెంట్లు అవుతాయి. వాళ్ళకి కొద్దిగా బ్యాడ్ లక్ అయిపోద్ది. అప్పుడు ఎందుకు స్పీడ్ తోకడం? న్యూ ఇయర్ అంటే మనం ఎంజాయ్ చేసే రోజు. అది రోడ్ యాక్సిడెంట్కి మనం వెళ్ళామనుకోండి, అది సెలబ్రేషన్ కాదు. అది మనం తెచ్చుకున్న ఒక ముప్పు అన్నమాట. మనం తెచ్చుకున్న అంటే మనమే కోరుండి నన్ను చంపేయండి అని చెప్పడం. అందుకే స్పీడ్కి వెళ్ళకండి, ఎంజాయ్ చేసుకోండి. కేక్ కట్ చేసుకోండి, పార్టీ చేసుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ స్పీడ్గా డ్రైవ్ చేయొద్దు. అది ఒకటే. స్పీడ్గా డ్రైవింగ్ చేయడం ఎంజాయ్మెంట్ కాదు. పార్టీస్ చేసుకోవడం, కేక్ కటింగ్ చేసుకోవడం, ఫ్రెండ్స్తో తిరగడం స్పీడ్ లేకుండా, అది ఎంజాయ్మెంట్ అనమాట. అలాగే ఎంజాయ్ చేసుకోవాలి. కానీ స్పీడ్కి వెళ్ళి మనం ఎందుకు మనం యాక్సిడెంట్ చేసుకోవడం మనకు అవసరం లేదు కదా. స్పీడ్కి ఎప్పుడు వెళ్ళాలి? మనకు అర్జెంటుగా ఏదో పని ఉన్నప్పుడు, లేకపోతే అర్జెంటుగా వస్తున్నప్పుడు వెళ్ళాలన్నమాట. మనకు అవసరం లేనప్పుడు స్పీడ్కి వెళ్ళకూడదు. నార్మల్ స్పీడ్కి వెళ్ళి చక్కగా ఇంట్లో మనం సేఫ్గా వెళ్ళాలన్నమాట. అందుకే స్పీడ్ డ్రైవింగ్ చేయొద్దు. మీరు ఎంజాయ్ చేసుకోండి న్యూ ఇయర్ని. ఒక్కరోజే ఎంజాయ్, దాని తర్వాత రోజు నుంచి మామూలే. నేను ఈరోజు తెల్లారు లేచాను, ఈరోజు న్యూ ఇయర్. తెల్లారు లేచాను, పాత సామాన్లు కొంటాం, పాత కుర్చీలు కొంటాం, పాత కాగితాలు వాళ్ళే వచ్చారు రోడ్డు మీదకి. కొంటాం అనుకో, రోజులాగే ఉంది. కాకపోతే ఇది ఒక కొత్త రోజు, కొత్త స్టార్టింగ్. ఈ ఇయర్ అందరికీ బాగుండాలని కోరుకుంటూ ఇక్కడితో మన బ్లాగ్ ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.